మిర్యాలగూడలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్వరులు, బీసీ జేఏసీ కో కన్వీనర్ చేకుంటి మురళి యాదవ్, దాసరాజు జయరాజు మాట్లాడుతూ బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు తిరుమలగిరి అశోక్, కోలా సైదులు, ముదిరాజ్, నల్లగంతుల నాగభూషణం, గుడిపాటి కోటయ్య, భాస్కర్ నాయుడు, నేతి సత్యనారాయణ, ముఖ్యర్ అంజిబాబు, తోట వెంకటేశ్వర్లు, మల్లో సైదాచారి, ఈశ్వరచారి, క్రాంతి శ్రీనివాస, తన్నీరు పాండురంగయ్య, ఓగుల సైదులు గౌడ్, పర్సుల కాశీ యాదవ్, లక్ష్మీనారాయణ, రాంబాబు, పానుగంటి హరికిషన్, ఉపేందర్, వెంకటేశ్వర్లు, పగిలి సైదయ్య, గంగుల భిక్షం, సోమలింగం పాల్గొన్నారు. ఈరోజు మన మిర్యాలగూడ పట్టణంలో జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర హాజరైన బీసీ మేధావులందరూ, ఉద్యోగ సంఘ నాయకులు, కుల సంఘ నాయకులు అందరికీ కూడా స్వాగతం మరియు కృతజ్ఞతలు. మనం చూసాము, 42% రిజర్వేషన్తో నోటిఫికేషన్ ఇచ్చారు. రెడ్డి జాగృతి పేరుతో నోటిఫికేషన్ అలా వెళ్ళిపోయింది. రెడ్డి జాగృతి పేరుతో కోర్టులో వేశారు. మన నోటికాడ కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే ఉపాధ్యాయ వర్గం, ఉద్యోగ సంఘము, కుల సంఘ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగానే ఉద్యమాన్ని నడిపించి తెలంగాణను సాధించారో మరొక్క మారు కూడా ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని పాటుపట్టాలని అందరూ కోరుకుంటున్నాము. అలానే ఈ వేదికగా విధాన వేదిక కావాలని కోరుకుంటున్నాను. అలానే ఏ విధంగా బీసీ జేఏసీగా ఏర్పడి పార్టీ జెండా ఎజెండాలు అందరూ కూడా పక్కన పెట్టి 42% రిజర్వేషన్లు ఇప్పుడు అవకాశం రాకుండా మనం కోల్పోతాం. స్థానిక సంస్థలు చిన్నవి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఈ స్థానిక సంస్థలు చిన్న వాటికి కూడా మరిన్ని పదవులు అనుభవించకుంటే ఇంకా ఎమ్మెల్యే స్థాయికి, ఎంపీ స్థాయికి వెళ్ళిపోతుంది. తమిళనాడులో ఇచ్చారు, జయలలిత గారు ఇచ్చారు. ఇప్పుడు ప్రధానమంత్రి 50% బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. మరి ఇప్పుడు 42% ఏమైంది? ఎట్టకేలకు ఆల్రెడీ దేవరకొండ దాంట్లో నోటిఫికేషన్లో నామినేషన్ వేశారు. కాబట్టి ఇస్తేనేమో 6 వారాలు కోరుకుంటూ విద్య, ఉద్యోగ, రాజకీయ అన్నింటిలో కూడా ఇదే బంధాలు నిర్వహించాలని కోరుకుంటూ ఈరోజు ఇది ఐక్యవేదిగా, బీసీ ఐక్యవేదిగా, బీసీ జేఏసీ ద్వారా మనందరం కూడా ఒక ముందడుగు వేశాం. ఇలానే అందరూ కూడా ఇప్పుడు ముందుకు వాళ్ళు కోరుతున్నారు. జై బీసీ.